నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా 65 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అన్న క్యాంటీన్కు శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజన కాలనీలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. గిరిజనులు అట్టడుగున స్థాయిలో ఉన్నారని, వారికి తమ వంతు కృషి చేస్తే వారు కూడా మంచి స్థాయిలో ఉంటారనే ఉద్దేశంతో కృషి చేస్తున్నామన్నారు. పరిశ్రమ యజమానులు ముందుకొచ్చి గిరిజనుల కాలనీలను దత్తతకు తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం ఉన్న అన్న క్యాంటీన్ను తీసివేయడం సిగ్గుచేటు అన్నారు. ఇక్కడ ముత్తుకూరులో అన్నా క్యాంటీన్ శంకుస్థాపన చేశాం 65 లక్షల రూపాయలతో. 5 రూపాయలకి భోజనం. ఇక్కడ ఒక సెంటర్ ఇచ్చారు. పొదలకూరు ముత్తుకూరు రెండుని గతంలో ఆయన జగనన్న వచ్చి అన్ని ఎత్తేసాడు. ఇప్పుడు ముందు ఫస్ట్ ఒక సెంటర్ మనకి ఇచ్చారు, అది ముత్తుకూరులో పెట్టాము. ఎందుకంటే ఇక్కడ లేబర్ ఎక్కువ, పరిశ్రమలు ఎక్కువ, వాళ్ళ కూలీలు ఎక్కువ. అటువంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం ఇవన్నీ పనికి వస్తాయని చెప్పేసి పెట్టాము. 5 రూపాయలకే భోజనం. అందరూ తెలుసు, అక్కడ డిఎంకే డిఎంకే పెట్టింది ఏడీఎంకే చేయదు, ఏడీఎంకే చేసింది డిఎంకే చేయదు. ఆయన అమ్మ క్యాంటీన్ అంటే జయలలిత పేరుతో ఉంటే స్టాలిన్ ముఖ్యమంత్రి కాగానే ఆ ఫ్లెక్సీలన్నీ చించేసేస్తే వాళ్ళని మందలిచ్చి, ఏడీఎంకే సొంత పార్టీ వాళ్ళని మందలిచ్చి అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ చేశాడు స్టాలిన్. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అలంకరించిన నూతన ట్రాక్టర్లు చూపర్లను ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేస్తుంటే దాన్ని చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నారని మండిపడ్డారు. తనపై తప్పుడు రాతలు రాస్తే కబడ్దార్ అంటూ హెచ్చరించారు. ప్రతిపక్ష హోదా నుండి అసెంబ్లీకి వస్తా ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా, ఈ యొక్క ప్రాంత ఎమ్మెల్యేగా నా బాధ్యత ఏంటంటే, మీరు గెలిపించాక మీరు ఇచ్చిన గెలుపుతో ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీలోకి వెళ్ళి అక్కడ నా గోపాలపురం నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి సేవలు చేయాలనేది అక్కడ చట్టసభల్లో చర్చల్లో పాల్గొనాలి, సమస్యలు లేవనెత్తాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని బరింకలపాడులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. బెల్ట్ షాపు కోసం టీడీపీ నేతలు ఇరు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. కొడవళ్లు, ఇనుప రాడ్లు, మారణ ఆయుధాలతో కొట్టేసుకున్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం ఎల్లచింతలో టీడీపీ నేత వడ్డే తిమ్మప్ప ఏడాదిగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారు. మరో టీడీపీ నేత వీరారెడ్డి పోటీగా మరో బెల్ట్ షాపు ప్రారంభించారు. మద్యం వ్యాపారంలో ఆధిపత్యం కోసం ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. టీడీపీ నేతల ఘర్షణతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడప జిల్లాలో ఈ నెల 12న జరగనున్న పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరో తేలిపోయింది.
పులివెందుల నుంచి 11 మంది పోటీ చేస్తుండగా ఒంటిమిట్ట నుంచి కూడా 11 మందే బరిలో ఉన్నారు. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మోయిల్ల శివ కళ్యాణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. మరో 8 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఇక ఒంటిమిట్ట నుంచి టీడీపీ అభ్యర్థిగా అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నుంచి పూల విజయ్ భాస్కర్, మరో 8 మంది ఇండిపెండెంట్లు బరిలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో 2 స్థానాలకు కలిపి 22 మంది బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుంది. పులివెందుల, ఒంటిమిట్లలో టీడీపీ, వైసీపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. కడప జిల్లా నందు మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 50 జెడ్పీటీసీ స్థానాల్లో 2 వేకెంట్ అవ్వడం జరిగింది. అది 1 పులివెందుల, 2 ఒంటిమిట్ట. పులివెందులకు సంబంధించి నిన్న చివరి తేదీ వరకు 19 నామినేషన్లు రావడం జరిగింది. 19 నామినేషన్లలో 12 మంది అభ్యర్థులు, అంటే ఒక్కొక్కరు 2, 3 కూడా వేయడం జరిగింది. 12 మంది అభ్యర్థులు నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించి 26 నామినేషన్లు అయితే 21 మంది పోటీకి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లా నందు మొత్తం 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 50 జెడ్పీటీసీ స్థానాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రాయలసీమ ప్రాంతంలోని చివరి ప్రతి ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఏపీ మాజీ అదనపు డీజీపీ వెంకటేశ్వర్లు, రైతు సంఘం నాయకులు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రజల కోసం ప్రాజెక్టులు నిర్మించి సాగు, త్రాగునీరు అందించాలని కోరారు. రాయలసీమకు నీటి కేటాయింపులో తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు రాయలసీమలో అనేకమైన కీలకమైన నిర్మాణాలు పూర్తయి ఉన్నాయి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం, మలయాళ ఎత్తిపోతల పథకం, అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటరు, బ్రహ్మాండమైన నిర్మాణాలు పూర్తి అయినాయి. మాకు హక్కుగా ఉన్న నీళ్లు బచావ్ ట్రిబ్యునల్ ద్వారా కానీ లేదా రాష్ట్ర విభజన చట్టం ద్వారా కానీ పొందే నీటిని వీటి ద్వారా పొందడానికి నిర్మాణాలు జరిగి ఉన్నాయి. అయితే దాని తర్వాత కావాల్సిన డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ కానీ, కొన్ని కాలువలు కానీ, రిజర్వాయర్లు చేపట్టకపోవడం వల్ల ఈరోజు మాకు నీటి హక్కు ఉన్నప్పటికీ కూడా 22 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి నీటి హక్కు ఉంటే కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని వాడుకుంటున్న పరిస్థితి ఉంది. మా నీరంతా కూడా ఈరోజు మా కళ్ళ ముందరనే ఈరోజు అటు కృష్ణా జిల్లా వైపు పరిగెత్తుతూ సముద్రంలోకి పోతుంది. అదేవిధంగా బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ను దాటి నెల్లూరు జిల్లా వైపు సముద్రంలోకి పోతుంది. అంటే మా నీళ్లు మా కళ్ళెదురుగా మా కన్నీటి రూపంగా నీళ్లు పోతూ మా రైతులంతా రాయలసీమ నీటిపారుదల కోసమని పోలవరం బనకచర్ల అనే కొత్త ప్రాజెక్టుని రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిని తలకెత్తుకున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనల్ని, ప్రాజెక్టు వివరాలని కూలంకషంగా విశ్లేషించిన తర్వాత అది ఒక పనికిమాలిన ప్రాజెక్టు, రాయలసీమకి ఏమాత్రం ఉపయోగపడదు, 1,50,000 కోట్ల రూపాయల గుదిబండగా ఆంధ్రప్రదేశ్కి మిగిలిపోతుంది, ఇది మరొక కాళేశ్వరం అవుతుంది, ఎప్పటికీ పూర్తి కాదు, మన డబ్బంతా తినేస్తుంది అని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆలోచన పరుల వేదిక అసలు రాయలసీమలో చేయాల్సినటువంటి పనులేంటి, నీటిపారుదల రంగంలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ములుగు జిల్లా ఏటూరు నాగారంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఏటూరు నాగారంలో బీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు సునీల్ కుమార్ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ మార్గదర్శిగా, తెలంగాణకు మార్గనిర్దేశకుడిగా ఆయన చేసిన కృషి సదస్మరణీయమని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు సహకార కేంద్ర బ్రాంచ్ల ఆకస్మిక తనిఖీ చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు.
జిల్లా సహకార కేంద్ర బ్యాంకు బ్రాంచ్లో చేస్తున్న ఉద్యోగుల పనితీరు, అదేవిధంగా రైతులకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారనే అంశంపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఎటువంటి లోపాలు జరిగినా ఉపేక్షించేది లేదని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాత మేము 4 బ్రాంచ్లు కలవద్దు. ఇది ఎవరో తప్పు చేశారని కాదు, ఇప్పటికే సడన్గా అసలు ఏంటి మన సహకార వ్యవస్థ మీద ఎందుకు ఇటువంటి రిమార్క్స్ వస్తాయి, ముందు రిమార్క్ పోవాలని నా ఉద్దేశం కదా అని మీరు మగమాట పడ్డారనుకో. నేను చెప్పేది మళ్ళీ రేపు మేమే ఇంకొకరిద్దరు పంపిస్తారు, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఎలాగా మీకు అర్థమవుతుందా? మీరేంటంటే కర్నూలు జిల్లా ఆలూరులో వామపక్షాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్మార్ట్ మీటర్ల పెట్టడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, సెకీ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ సబ్స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. టారిఫ్ ప్రతిపాదనపై పంపిణీ సంస్థలు, విద్యుత్ నియంత్రణ మండలి ద్వారా నోటిఫికేషన్లు విడుదల చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్పై భారం వేయమని చెప్పి ఓట్లు దండుకున్న కూటమి నాయకులు జగన్ తీసుకొచ్చిన విధానాలని అమలు చేసి స్మార్ట్ మీటర్లను బిగించడం దారుణమన్నారు. విశాఖ జిల్లా సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో ఆటో టాక్సీ స్టాండ్ను కమిషనర్ శంకబ్రత బాగ్చి ప్రారంభించారు. రైల్వేలో ప్రయాణించిన ప్రయాణికులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలా ఆటో టాక్సీ ఉపయోగపడుతుందని కమిషనర్ తెలిపారు. ఈ ఆటో ఛార్జీలు అందరికీ అందుబాటులో ఉంటాయని తెలిపారు. వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో చోటు చేసుకుంది. భారగత్గూడెం గ్రామానికి చెందిన గోవింద వెంకటేశ్వర్లు అనే యువకుడు జ్వరం రావడంతో మునగాల గ్రామంలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకొచ్చారు. వెంటనే ఆర్ఎంపీ చంద్రమౌళి వెంకటేశ్వర్లకు వైద్య సహాయం అందించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఆర్ఎంపీ వైద్యశాల ముందు ఆందోళన చేపట్టారు బంధువులు. చనిపోయిన వెంకటేశ్వర్లు కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలోని భైంసా నుంచి నిజామాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డు పంచాయతీ ఏర్పడింది. 20 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తుండగా కండక్టర్ ఆధార్ కార్డు పరిశీలించి టికెట్ ఇస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు మహిళలు ఆధార్ కార్డులో ఉమ్మడి ఏపీ ఉండడంతో కండక్టర్ అభ్యంతరం తెలిపాడు. దీంతో మహిళలు ఆగ్రహానికి లోనై కండక్టర్ను నిలదీశారు. భైంసా మండలం దేగం వద్ద బస్సు అరగంట పాటు నిలిచిపోయింది.
మేము ఎప్పుడైనా ఈవిడి మీద పోయినాము. ఈ వాళ్ళు ఆయన కొత్తగా వేస్తున్నాడు మాకు ఆధార్ కార్డు అవినాడు చెప్తే తెలుస్తుంది కదా. బస్ వేరే బస్ లా ఎక్కినా కూడా మీకు దిగినారు మీరు नहीं जी आंध्र भैया वो पुराना उम्मड़ी आंध्र प्रदेश था ना, उम्मड़ी आंध्र प्रदेश था ना, वो आधार कार्ड तेलंगाना का आधार कार्ड अपडेट करके चलाना है। तेलंगाना आधार कार्ड नहीं है। नहीं, हिंदी में बोलता हूँ, हिंदी में बोलता हूँ, तेलुगु में ही बोल, जब से तेलुगु में बोल। వేములవాడలో రూరల్ రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం ముఠా గుట్టురట్టయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్లోని రుద్రవరం గ్రామంలో అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇంటి వద్దే మద్యం నిల్వ చేసి విక్రయిస్తున్న ముఠాను అధికారులు గుట్టురట్టు చేశారు. రుద్రవరం గ్రామానికి చెందిన సుంకి కార్తిక్ అనే వ్యక్తి తన నివాసంలోనే మద్యం అమ్ముతున్నట్లు సమాచారం అందడంతో వేములవాడ ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇంటి దగ్గర ఉన్న ఇసుకలో దాచిన మద్యం బాటిళ్లను గుర్తించారు. తర్వాత ఇంకొక 3 సిగ్నేచర్ బ్రాండ్ కలిగి 3 ఫుల్ బాటిల్స్ కలర్. తర్వాత ఇంటి ఆవరణలో పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టాను. హాఫ్ బాటిల్స్, నిబ్బు బాటిల్స్ అంటే క్వార్టర్ బాటిల్స్, డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించిన బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పడేషన్ కాడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు. ఇవి ఎందుకు పెట్టుకున్నామని అతను ప్రశ్నిస్తే అని చెప్పింది ఏంటంటే, ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన ఈ మద్యాన్ని నింపి దాన్ని డైల్యూట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కుంచంగి వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు పోలీసులు. వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆటోలు అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయలు విలువ చేసే 107 కేజీల గంజాయిని అనకాపల్లి రూరల్ పోలీసులు పట్టుకున్నారని డీఎస్పీ శ్రావణి తెలిపారు. గంజాయి తరలిస్తున్న 2 మైనర్లను అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక ఆటో, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అల్లూరి జిల్లా దేవీపట్నం మండలం ఎస్ రామన్నపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కుక్క అప్పయమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు పేర్కొన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శిరీషాదేవి బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర వస్తువులు బాధితులకు అందజేశారు. దేవీపట్నం మండలంలో సర్బవరం పంచాయతీలో ఎస్ రామన్నపాలెం గ్రామంలో మన కార్యకర్తలు అదేవిధంగా గ్రామస్తులు పాపం పెద్దామె అమ్మ ఒకటే ఇంట్లో ఉండడం, గ్యాస్ లీక్ అయ్యి రాత్రి 9:30 ప్రాంతంలో ఆ గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు దగ్ధం అవ్వడం జరిగింది. పాపం మొత్తం ఆ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల సర్వం అమ్మ కోల్పోయింది. కొంచెం దాచుకున్న డబ్బులు కూడా పెన్షన్ కార్డు, సుధా రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అన్ని కాలిపోయి పాపం నిరాశ స్థితిలో పాపం అమ్మ ఉంది. ఆ ఇంటి నుంచి పక్కింటికి స్ప్రెడ్ అవ్వడం వల్ల పాపం ఆ ఇంట్లో కూడా మన కార్యకర్త హాస్పిటల్లో ఉన్నారు. చాలా బాధాకరం. డయాలసిస్ అవుతుంది ఆ మనిషి. చాలా సీరియస్ కండిషన్ లో ఉంటే పాపం పొద్దున్న లేచి ఆ భార్య ఇక్కడికి వచ్చి భర్తకు చెప్పలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ నేను ఉన్నానమ్మా, నా పరిస్థితి అని చెప్పడం జరిగింది. నేను వాళ్ళ దగ్గరికి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళని, ఎంఆర్ఓ గారిని, తర్వాత ఎంపీడీఓ వారిని పిలిచి ఏదైతే ప్రాసెస్ ఉందో దాన్ని మూవ్ చేయడం జరిగింది. మన ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా వీళ్ళకి ఎంతో కొంత సహాయం మేము చేస్తామని చెప్పాము. అదేవిధంగా మా కార్యకర్తలు కూడా మండలంలో ఉన్న సీనియర్లు అందరూ కలిసి ఈ 2 కుటుంబాలకు కూడా కొంచెం ఆర్థికంగా అదేవిధంగా రైస్లని నిత్యావసర సరుకులు కొన్ని అందించడం జరిగింది. మా వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. మేము కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీజీపీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ సిహెచ్ రాజా ఆధ్వర్యంలో పోలీసులు ఓగీసుపేటలో సోదాలు చేపట్టారు. ప్రతి ఇంటిలో సోదాలు నిర్వహించి పలువురు అనుమానితులను గుర్తించారు.
సరైన పత్రాలు లేని 30 బైక్లు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజా తెలిపారు. దేనికి రికార్డ్ లేదు, వాళ్ళందరూ రికార్డు తెచ్చుకున్న వాళ్ళు ఇప్పుడు బయట ఉన్నారు. యాక్చువల్గా ఓపెన్ ప్లేస్ గాంజా, నాట్ ఓన్లీ బైక్ సార్, గాంజా ఏమన్నా ఖాళీ ప్లేస్ కానీ ఎక్స్ప్లోజివ్స్ కానీ డౌట్ఫుల్ పర్సన్ ఉన్నా కానీ వెరిఫై చేయించారు సార్. ఒక 2-3 హౌసెస్ కూడా డౌట్ఫుల్ పర్సన్స్ వెరిఫై చేయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు బేడా మండపంలో ఉత్సవ మూర్తులకు 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పవిత్రాలను గర్భగుడిలో మూలవరుల దగ్గర నుండి మంగళ వాయిద్యాల నడుమ తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధిలో భాగంగా భీమేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులను చేపట్టారు అధికారులు. భక్తుల దర్శనాలకు అవసరమైన పలు అభివృద్ధి పనులకు అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ షెడ్ల నిర్మాణాలకు ఆటంకంగా ఉన్న వాటిని శుభ్రం చేశారు. 2 రోజుల్లో షెడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నారు. వేములవాడలో డెవలప్మెంట్ నిర్మాణ భాగంగా దేవాలయం అధికారులు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. శ్రావణమాసం పుణ్యదినం కాబట్టి భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకొని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం ఆలయ సిబ్బంది, అధికారులు, నాయకులు అందరూ కూడా భక్తులకు సౌకర్యం కల్పించారు. దాని గురించి అనుమానపడాల్సిన అవసరం లేదు. దేవాలయం నిర్మాణం డెవలప్మెంట్ కార్యక్రమంలో భీమేశ్వర ఆలయంలో కూడా డెవలప్మెంట్ జరిగి